ఏప్రిల్ 16వ తారీఖు దినమును బట్టి పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక. ఈ ఉదయకాల ప్రార్థనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మొదటగా కీర్తనల గ్రంథం మొదట కీర్తన చదువుకుందామండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపులు మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతులు మార్గము యెహోవాకు తెలియను, దుష్టులు మార్గము నాశనమునకు నడుపును. ప్రార్థన. మహాగణుడు అయిన మా పరమందున్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ ఏప్రిల్ 16వ తారీఖు దినమున నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. గడిచిన కాలమంతటిలో మీరు మా ఎడల చేసిన కార్యములను బట్టి నిన్ను ఘనపరుస్తున్నాం. ఈ రోజున నీ బిడ్డలుగా మేము ఏమి చేయవలసి ఉందో, ఎలా నడవలసి ఉందో, ఎక్కడెక్కడ ఏం మాట్లాడవలసి ఉందో భవిష్యత్ అంతా నీ చేతుల్లోనే ఉంది నాయన. అదంతయు నీకే తెలియను. కాబట్టి ఈ రోజును మా కొరకై దీవించండి. ఈ రోజున మా కొరకై విజయం అనుగ్రహించండి. సమస్యల నుండి విడుదల పొందుటకు, రోగముల నుండి విడుదల పొందుటకు, ఎప్పటి నుండో తీరని సమస్యలు ఈ రోజునే తీర్చబడుటకు, ఇంకా కొందరు కోర్టు గొడవలలో చిక్కుకొని ఉన్నారు, వాటి నుండి ఈరోజు విడుదల పొందుటకు మీ నామములో కార్యమును జరిగించండి. ఈ దినమున నాయన ప్రయాణాలలో మీ సఫలాకృతం అనుగ్రహించండి. శుభప్రదమైన ప్రయాణమును దయచేయండి. ఈ దినమందు ఆసుపత్రిలోనున్న వారిని డిశ్చార్జ్ చేయించి వారిని ఇంటికి తీసుకురండి. వారు క్షేమంగా ఆరోగ్యంగా ఉండుటకు నీ కార్యమును అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు కోడలు అత్త మధ్యన సమాధానమును దయచేయండి. భార్య భర్తల మధ్యన సమాధానమును దయచేయండి. ఈ దినమున కుటుంబీకులందరూ ఐక్యత కలిగి సమాధానంగానే నుండే భాగ్యం ఇమ్మని ప్రార్థిస్తున్నాం. ఈరోజు డబ్బులిచ్చి మోసపోయి గొడవలు తెచ్చుకున్న వారికి మీ సమాధానమును దయచేయండి. వారు క్షేమంగా ఆ డబ్బులు పొందుకునేలాగనను, తీసుకుని వెళ్ళిన వారు తిరిగిచ్చే కృప వారికి కూడా మీ నామమందు అనుగ్రహించి నీ కార్యమును జరిగించండి. ఈ దినమున రైతులు, వరి రైతులు, చెరుకు రైతులు, పత్తి రైతులను దర్శించండి. రైలు చెరువులు సాగు చేస్తున్న వారిని దర్శించండి నాయన. వారు మంచి దిగుబడి పంటలను పొందుకొనుటకు సహాయం చేయండి. ఈ దినము నా తండ్రి చదువుకుని విద్యార్థులు విద్యా సంవత్సరపు చివరి దినాల్లో ఉండి మంచి ర్యాంకులు పాస్ అవుతున్నా అన్న వార్త వినటానికి సిద్ధంగా ఉంటుండగా నీ ప్రియులకి మీ యొక్క ఆదరణ దయచేయండి. నీ ప్రియ బిడ్డలో నెమ్మదిగా ఉండుటకు సహాయం చేయండి. మంచి శుభవార్త వారికి
మీ కుమారుని యేసుక్రీస్తు నామములో అనుగ్రహించండి. మీరే సహాయం చేయండి. ఈరోజు నా తండ్రి, ఎప్పటి నుండో ఈ సమస్యల నుండి నేను విడుదల పొందలేకపోతున్నాను, ఈ రోగం నన్ను పట్టి పీడిస్తుందన్న వారికి స్వస్థత ఇచ్చి ఈ రోజున తిరిగి లేపండి తండ్రి. కొన్ని సమస్యలు అలాగనే ఉంటుండగా ఆర్థిక పరమైనవన్నీ ఈరోజు సమస్యలు తీరే భాగ్యం దయచేయండి. గల్ఫ్లో ఉన్న ప్రియులు, ఫారెన్ కంట్రీలో ఉన్న ప్రియులు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రియులను కాపాడండి. ప్రపంచంలో యుద్ధ వాతావరణం వినపడుతుంది. మీ బిడ్డలు ఇండియా వారిని అందరినీ, ఆయా ప్రాంతపు వారందరినీ కాపాడమని, మీ కుమారుడు రాకడా ఆసన్నం అవుతున్నట్లుగా సూచనలు అనేకమైనవి మాకు కనపడుతుంటుండగా నీ బిడ్డలు నాయన అనేకులు నమ్మి బాప్తిసం పొందుకునే భాగ్యము దయచేయండి. మా దేశ పరిపాలకులను కాపాడండి. మంచి గవర్నమెంట్ను అనుగ్రహించండి. ఈ దినమందు వివాహాలు జరగవలసి ఉంటుండగా మేలు చేయండి. గృహ ప్రతిష్ట కార్యక్రమాలు జరగవలసి ఉంటుండగా మేలు చేయండి. ఉద్యోగ విరామము యొక్క సన్మానాలు జరుగుతుంటుండగా మేలు చేయండి. అయిన వారిని పోగొట్టుకుని దుఃఖములతో ఉన్నవారికి ఓదార్పు దయచేయండి. చిన్న బిడ్డల యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా బిడ్డల మీద ఆశీర్వాదం ఉంచి దీవించమని ప్రార్థిస్తున్నాం. బాప్తిసం తీసుకున్న రోజును జ్ఞాపకం చేసుకుని ఆధ్యాత్మిక జన్మాన్నిలో ఎదుగుతున్న ప్రియులను బలపరచుమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు నా తండ్రి, ఎవరైతే గర్భఫలములు లేవని ఎదురు చూస్తున్నారో, అవమానముతో, దిగులుతో, చింతతో, బెంగతో నాయన చూస్తున్నారో, అలాంటి కుమార్తెలను జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలములు దయచేయండి. యవన బిడ్డలను దర్శించండి. ఎలాంటి రోగాలు లేకుండా క్షేమము, భద్రత దయచేయండి. నాయన రెక్కాడితేనే గాని డొక్క నిండని నిరుపేదలను ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన ఎంతో ఆకలి బాధ నాకు తెలుసు, వస్త్రహీనత నాకు తెలుసు. నాలాగా ఎవరు బాధపడకుండా నాయన వారికి సమృద్ధైన ఆహారాన్ని దయచేయండి. పేదలను బలపరచండి నాయన. పేదలు ఎదగకుండా వారిని నాశనం వైపు నడిపించే మాటగారులను జ్ఞాపకం చేసుకోండి. వారి మాటలను బట్టి వారు పని చేయలేకుండా, వారు అభివృద్ధి పొందకుండా ఈ పేదలు నలుగుచూ ఉన్నారు. వారికి తెలివి, జ్ఞానం ఇచ్చి చక్కగా పనిచేసుకుని చక్కగా నాయన అభివృద్ధి అవుటకు సహాయం చేయండి. ఎక్కడ చూసినా పోటీ ఉంది. గల్ఫ్ పనుల్లో పోటీ ఉంది. ఇండియాలో చేస్తున్న డ్యూటీల్లో పోటీ ఉంది. ఎన్నెన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రభు, అయినా పేదలు నలగకుండా కాపాడండి. వారు అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి. ప్రార్థన లేని పేదలను, వాక్యము లేని పేదలు, వాక్సానుసారము కాని జీవితం కలిగినటువంటి పేదలను జ్ఞాపకం చేసుకుని ఆధ్యాత్మిక ఐశ్వర్యము అనుగ్రహించండి. ఈ దినము నాయన నీ ప్రియ బిడ్డలను పలు విధములుగా దీవించండి. ఈ ఏప్రిల్ 16వ తారీఖున మీ నడిపింపును మా అందరికీ అనుగ్రహించండి. మేము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికంగా మా అందరికీ దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రైన దేవుని యొక్క దయ సదాకాలము తోడుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.